ఎందుకు పోకూడదు సార్? ఎందుకు వెళ్ళాలి సార్? అసలు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి ఎందుకు పోకూడదు? ఇప్పుడు ఆ ఓదార్పు యాత్ర మేము రెడీ చేసుకుంటున్నాము. ఓదార్పు యాత్ర ఎంతమంది వస్తే అంత మంచి హ్యాపీ అని కదా మేము ఇప్పుడు మా రాజకీయ ప్రస్తావన మొదలైందే ఓదార్పు యాత్రతో. ఓదార్పు యాత్రతోనే మేము పాలిటిక్స్ మొదలుపెట్టాము, ఓడిపోయాము. మళ్ళీ మేము ఓదార్పు యాత్ర రెడీ చేయాలంటే దీనికి బ్యాక్గ్రౌండ్ స్టోరీ కావాలి కదా. మాకు ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండాలి కదా. అన్న వస్తున్నాడు అని. సో బేసిక్ గా ఏంటంటే ఈ ఓదార్పు యాత్ర పక్కన పెడతాం. అసలు దేనికోసం పోతున్నాడు, ఏ మర్డర్ కోసం పోతున్నాడు అనేది కూడా ముఖ్యం. ఇప్పుడు విత్ డ్యూ దిస్ థింగ్ టు ది ఫ్యామిలీ, చనిపోయిన వాళ్ళ కుటుంబానికి వాళ్ళని ఏదో కించపరచాలనో కానీ, లేకపోతే అన్ని విధాలుగా తెలుగుదేశం పార్టీ కూటమి వాళ్ళని అన్ని ఎన్డీఏ కూటమి అన్ని విధాలుగా వాళ్ళకి అండగా ఈ కూటమి నిలుస్తుంది. అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన సహాయము, వాళ్ళకి చేయాల్సిన న్యాయం ఈ ఎన్డీఏ కూటమి 100% వెనకాడే ప్రసక్తే లేదు. ఇటువంటి ప్రోత్సహించేది కూడా లేదనే విషయం ఫస్ట్ చెబుతూ, ఇప్పుడు ఈ టోటల్ నిన్న వచ్చి పాపం జగన్మోహన్ రెడ్డి చాలా కష్టపడి, నిజంగా నేను జగన్మోహన్ రెడ్డిని అభినందిస్తున్నా. ఈరోజు ఎంత బాగా చక్కగా బాగా బైహార్ట్ చేసుకొని, ఇప్పుడు మనకి తల్లికి వందనము ఆ స్కూల్ పిల్లలకి డబ్బులు ఇచ్చేటప్పుడు చిన్నపిల్లలు వచ్చి స్టేజ్ మీద మాట్లాడిచ్చేవాళ్ళు, మా జగన్ మామయ్య అంట వాళ్ళు అనర్గళంగా అంతా బైహార్ట్ చేసుకొని వచ్చేవాళ్ళు. అటువంటి స్పీచ్ నిన్న ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి ఎక్స్టెంపోర్ పేపర్ చూడకుండా బ్రహ్మాండంగా మాట్లాడాడు. మేము అందరం అభినందిస్తున్నాం. ఎక్కడ సార్ ఆయన మాటలు ఎక్కడ మధ్యలో మా రిపోర్టరు మా ప్రతినిధి ఒక క్వశ్చన్ అయ్యగానే మొత్తం మర్చిపోయి సార్ అది కూడా మీ కుట్ర సార్. నన్ను కంప్లీట్ చేయనండి. మీ కుట్ర కూడా మేము బయట పెడతా కదా. అతను అంత కష్టపడి ఆడ బెంగళూరులో ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి అన్ని పేపర్లు చదువుకొని ఎట్టో మొదలు పెడితే మా అంబటి రాంబాబు ఫేస్ చూసారా? నిన్న షాక్ అయిపోయి ఇట్టే చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డిని. సేదు మన జగనే స్పీచ్ ఇస్తున్నాడు పేపర్ చదవకుండా అని అంబటి రాంబాబు ఫేస్ ఒక్కసారి ఆ విజువల్లో చూడండి. అతను ఎంత విధంగా ఆశ్చర్యపోయాడు. సరే, అతను ఏదో చిన్నపిల్లోడు వచ్చాడు, కష్టపడి అంతా చదువుకున్నాడు. అక్కడ కూడా అతను ఫ్లోని మీరు నాశనం చేస్తే ఎట్ట? ఇప్పుడు అర్థమైందా ఏబిఎన్ ఎందుకు పిలవలేదు 5 ఏళ్ళ? అతను మాట్లాడేదే కష్టమైతే మళ్ళీ మీరు వచ్చేసి నడి మధ్యలో ప్రెషర్లు వస్తాయి, అవన్నీ మర్చిపోయి మళ్ళీ మీరే కదా న్యూస్లో వేసేదా జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేకపోయాడని. సో నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి స్పీచ్ పక్కన పెడితే నిన్న రాత్రి ఎస్టర్డే నైట్ ఒక డిబేట్లో, ఒక ఛానల్ డిబేట్లో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వాళ్ళ నర్సరావుపేట ఎక్స్ఎమ్మెల్యే నర్సరావుపేట ఎక్స్ఎమ్మెల్యే ఒక డిబేట్లో, నేను కూడా ఉండాను ఆ డిబేట్లో. ఆ ఛానల్లో ఆయన ఒకటే మాట అన్నాడు, ఈ హత్య గంజాయి మొత్తులో జరిగింది. నోట్ ది పాయింట్. ఈ హత్య గంజాయి మొత్తులో జరిగింది. ఎవరినో చంపాలనుకొని వచ్చి ఎవరినో చంపాడు. ఎవరినో అనుకొని వచ్చి ఎవరినో చంపాడు. ఇది గంజాయి మొత్తులో జరిగింది.